వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ పావని. అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దాంట్లో ఈ రోజు ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ గా మారబోతుంది. ఒక అమ్మాయి చాలా ధైర్యంగా ఒక ఫుడ్ స్టాల్ నడుపుతుంది. అసలు ఆ అమ్మాయికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ ఫుడ్ స్టాల్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేదు, పదండి. హాయ్ దివ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. అసలు చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్ గా బీఫార్మసీ కంప్లీట్ చేశానండి. బ్యాంక్ లో వర్క్ చేసేదాన్ని. ఓకే. యాక్చువల్ గా దీని మీదనే అంటే మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిందా ఇలా చేయాలని? థాట్ ఉండే బేసిక్ గా. మా ఫ్యామిలీ బిజినెస్ ఫీల్డ్ ఏం కాదు, అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి మీరు ఈ ఫీల్డ్ వచ్చారంటే గ్రేట్. థ్యాంక్ యూ అండి. అసలు ఈ ఐడియా వచ్చినప్పుడు మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా ఓకే చేసుకో అని? డెఫినెట్ గా పేరెంట్స్ ఫీల్ అవుతారు, అంటే మా కూతురు ఏంటి ఇలా చేసుకుంటుంది రోడ్డు మీద అలా అని ఫీల్ అవుతారు. బేసిక్ గా మా అమ్మ కొంచెం ఫీల్ అయ్యింది, బట్ నా తమ్ముడు బాగా ఎంకరేజ్ చేశాడు అనమాట. సో తనే నాకు మెయిన్ సపోర్ట్ అనమాట దీనికి. దీనికి స్వరూప్ స్వీట్స్ అని పేరు పెట్టారు, ఎందుకు ఆ పేరు పెట్టారు? యాక్చువల్ గా నాకు నా తమ్ముడు అంటే చాలా ఇష్టం అనమాట. మీ తమ్ముడు పేరా? ఎగ్జాక్ట్లీ, మా తమ్ముడు పేరు. అసలు ఒక అక్క తమ్ముడు పేరుని ఇలా పెట్టిందంటే వావ్, గ్రేట్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మేము దీన్ని 2 years నుంచి స్టార్ట్ చేశానండి. బేసిక్ గా అక్కడ టేబుల్ ఉంది ఫ్రంట్ లో. ఓకే. చిన్న టేబుల్ పెట్టుకొని సేల్ చేసేదాన్ని. అప్పుడు నేను జాబ్ చేస్తూ అది చేసేదాన్ని అనమాట. జాబ్ చేస్తూ అది చేసేవాళ్ళు, పార్ట్ టైం జాబ్. అప్పుడు వచ్చి తిని వాళ్ళు రివ్యూస్ ఎలా ఇచ్చేవారు? బాగా అంటే కస్టమర్స్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారండి, బాగుంది టేస్ట్ అలా అని. ఓకే. ఇప్పుడు ఎలా సాగుతుంది మీ బిజినెస్ అంతా కూడా? యాక్చువల్ గా నేను దీన్ని స్టార్ట్ చేసి స్టాల్ ని 6 months అయింది. 6 months. ఓకే. యాక్చువల్ గా చాలా బాగా జరుగుతుందండి. కస్టమర్స్ కూడా మంచిగా రివ్యూస్ ఇవ్వడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం. అలా ఎప్పుడన్నా అనిపించిందా అయ్యో జాబ్ అనవసరంగా దీనికోసం వదిలేసుకున్నాను అని అలా ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, అలా ఏం అనిపించలేదు. బట్ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో, అది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో అదే ఏదో దీని మీదే పెడితే మనం గ్రో అవ్వచ్చు కదా. అంటే ఫస్ట్ మీకు ఆ థాట్ వచ్చింది, ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నారు. సో ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఏంటి ఫేమస్ ఎక్కువ? ఇక్కడ బొబ్బట్లు ఫేమస్. బొబ్బట్లు. ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ? గులాబ్ జామ్, డబుల్ కా మీఠా, క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు, అన్ని హోమ్ మేడ్. అన్ని హోమ్ మేడ్ అండి. బొబ్బట్లలో కూడా 8 types ఉన్నాయి మా దగ్గర. 8 types? నాకు ఒకటే టైప్ తెలుసండి, 8 types నాకు తెలియదు. ఓకే ఓకే, మనం చూద్దాం. మీరు ప్రిపరేషన్ చేయండి, చేస్తే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. దివ్య గారు, ఇప్పుడు అమ్మాయిలు అంటేనే ఈ జనరేషన్ లో అందరు ఎలా చూస్తారంటే అయ్యో వీళ్ళకి వంటలు రావట్లేదు అది. కానీ ఒక అమ్మాయి అండి ఇట్లా ఫుడ్ స్టాల్ నడుపుతుంది. మా అమ్మాయిలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వంటలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు ఈ బొబ్బట్లు చేయడం ఎవరు నేర్పించారు? యాక్చువల్ గా మా అమ్మమ్మ బాగా చేస్తుంది అనమాట. అమ్మమ్మ నేను ఎక్స్పెక్ట్ చేసా. అమ్మమ్మ బాగా చేస్తుంది. అండ్ మా అత్త కూడా, అంటే ఫెస్టివల్స్ టైంలో ఆంధ్రాలో ఎక్కువ, ఐ మీన్ రాయలసీమలో బొబ్బట్లు ఎక్కువ చేసుకుంటారు. ఓకే. సో అట్లా చేసుకునే వాళ్ళం మేము. ఓకే. సో టేస్టీగా అమ్మమ్మ వాళ్ళంటే బాగా చేస్తారు కదా. సో అట్లా నేర్చుకున్నాను అనమాట నేను, అమ్మమ్మ అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా. ఓకే. ఇప్పుడు కూడా ఇదంతా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వస్తారా? అవునండి. ఓకే. ఇక్కడ చూడొచ్చు మనం, ఇంట్లోనే అవన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఇక్కడ వచ్చేసరికి వేడివేడిగా ప్రిపేర్ చేసి వేడివేడిగా ఇక్కడ కస్టమర్స్ కూడా అందిస్తున్నారు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇంట్లో హెల్ప్ చేయడానికి వర్కర్స్ ఎవరైనా ఉన్నారా? మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారండి. అంతా మొత్తం కూడా ఇది ప్రిపేర్ చేయడానికి, స్వీట్స్ ప్రిపేర్ చేయడానికి మొత్తం ఫ్రెండ్స్ చూసుకుంటారా? అసలు గ్రేట్. ఈ కాలంలో కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ ఇలా హెల్ప్ చేయడం అంటే చాలా గ్రేట్. వాళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఇది చేయలేను ఆబ్వియస్ గా. సీరియస్లీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఓకే. అంటే ఇది నాకు ఒక డౌట్ వచ్చింది.
ఇది చేశారు కదా, ఇది ఎన్ని అవర్స్ ఉంటది ఒక బొబ్బట్టు? అంటే మనం ఇది ఫ్రెష్ గా చేసుకుంటాం కాబట్టి డే వరకు అంటే నెక్స్ట్ డే వరకు ఉంటుంది. ఓ నైస్. సో ఇప్పుడు ఇదేం బొబ్బట్టు అండి ఇప్పుడు మీరు చేసింది? నేను నేతి బొబ్బట్టు చేస్తానండి. నేతి బొబ్బట్టు ఇన్ ద సెన్స్ పూర్ణం బొబ్బట్టు. పూర్ణం బొబ్బట్టు. ఇంకేమేమి బొబ్బట్లు ఉన్నాయి మీ దాంట్లో? మా దగ్గర కొబ్బరి బొబ్బట్టు ఉంది, కోవా బొబ్బట్టు ఉంది, డ్రై ఫ్రూట్ ఉంది, గులాబ్ జామున్ బొబ్బట్టు ఉంది, డబుల్ కా మీఠా బొబ్బట్టు ఉంది. ఇది మా స్పెషల్ అన్నమాట, డబుల్ కా మీఠా బొబ్బట్టు. మీరు ఇక్కడికి వస్తే అన్ని రకాల బొబ్బట్లు ఒక్క దగ్గరనే తినేయచ్చు, మంచి ప్రైస్ లో కూడా. ఓకే, అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒక యాజ్ ఏ అమ్మాయి అయ్యుండి ఇక అర్ధరాత్రి కూడా ఇక ఇలా నడపడం కూడా, అది కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, అది కూడా ఒక తమ్ముడు పేరు పెట్టి కూడా చాలా గ్రేట్. అండ్ మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఇది ప్రిపేర్ అంటే చాలా కష్టం కదా, స్వీట్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి అది కూడా. అవునండి, యాక్చువల్ గా నేను నైట్ పడుకోవడమే 2:30-3 అవుతుంది. మార్నింగ్ లేచేసరికి 10-10:30 అవుతుంది. ఓకే, మార్నింగ్ లేచి ఇంక ఇదే పని మీద ఉంటారా? ఇంక ఇదే పని. మార్నింగ్ 11 కి స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ 2:30 వరకు ఇలా నిల్చుకొని పని చేయాల్సిందే ఖచ్చితంగా. అసలు కష్టం అనిపించలేదా ఎప్పుడు కూడా? ఎందుకంటే మనం నార్మల్ గా జాబ్ చేసిన దానిలాగా ఉండదు. ఇక్కడ పొయ్యి దగ్గర ఉంటే నాకు ఒక 2 minutes ఉన్నానో లేదో ఆ వేడి వస్తుంది. ఆ వేడికి ఇలా ఉండడం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా గివ్ అప్ ఇచ్చేద్దామని? గివ్ అప్ ఇచ్చేద్దాం ఏం అనిపించలేదండి. దీన్నే మనం ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. మనం గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసాం బేసిక్ గా. ఫస్ట్ అది పెట్టేసి తర్వాత ఈ లెవెల్ కి రావడం అంటే మనకంటూ ఒక స్టోరీ ఉండాలి కదా. మనం ఎలా వచ్చాము, ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేసాము అని. సో ఇలాంటివి మేము ఒక 10 stalls అలా పెట్టాలనుకుంటున్నాం, కొంచెం మంచిగా చేసి చూపించాలని. అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఒక పెద్ద రెస్టారెంట్ అలా ఓపెన్ చేద్దామా? రెస్టారెంట్ అని కాదండి, ఇలాంటివి అందరికి అవైలబుల్ గా ఉండేటట్టు పెడదాము అన్నానండి. ఒక 10 stalls పెట్టేద్దాము అన్నానండి. ఎందుకంటే ఇప్పుడు హోమ్ ఫుడ్స్ అసలు కరువైపోయాయి. ఇప్పుడు సిటీలో మనం చూసుకున్నట్లయితే సిటీలో ఉండే వాళ్ళైతే చాలా మంది, ఇటు హాస్టల్లో ఉండే వాళ్ళు, ఇటు జాబ్ చేసుకునే వాళ్ళు కూడా హోమ్ ఫుడ్ ని అయితే చాలా మిస్ అవుతారు. ముందుగా చెప్పాలంటే ఈ స్వీట్స్ పండుగలు వస్తే చాలు స్వీట్స్ గుర్తొస్తే ఇంటికి వెళ్ళి తినాలి, అమ్మ చేతితో బొబ్బట్లు తినాలని చాలా ఉంటది. యాక్చువల్ గా ఇది ట్రెడిషనల్ స్వీట్ అండి. ఓకే, నేను చూడొచ్చు ఇక్కడ ప్రాసెస్ కూడా. అసలు తను ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ముద్దలు కట్టేసి తెచ్చుకుంది. ఇక్కడ ఇది కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. మనం ఇదంతా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇంత నీట్ గా మెయింటైన్ చేయడం అనేది బిజినెస్ చాలా కష్టం. కానీ మేము చూడొచ్చు చాలా మెయింటైన్ చేస్తుంది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. అండ్ వచ్చిన వాళ్ళకు వచ్చినట్లుగానే ఫ్రెష్ గా వేడివేడిగా అందిస్తుంది. ముందే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టడం అలాంటివి ఏం చేయట్లేదు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా బొబ్బట్లు వేడిగా తినడానికి ఇష్టపడతారు. అంటే కొంతమంది ఉంటారు ఆల్రెడీ చేసి, వాళ్ళు వస్తే ఎవరన్నా వస్తే ఆల్రెడీ వెయిట్ చేసి ఇవ్వడం అలా చేస్తారు. కానీ మా దగ్గర ఆల్మోస్ట్ కాదు, మా దగ్గర 100% ఫ్రెష్ గానే ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా మిగిలినా కూడా మేము పడేస్తాము. అవును, నాకు ఇది కూడా డౌట్. ఇప్పుడు ఇవన్నీ తెచ్చారు కదా, ఒకవేళ అవి సేల్ అవ్వకపోతే వాటిని ఏం చేస్తారు? సేల్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా పడేస్తామండి. అంటే కస్టమర్స్ ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం అంటే ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతుంది, ఆ మైండ్ తోనే రావాలి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నారు అనే ఇంటెన్షన్ తోనే కస్టమర్స్ రావాలి. సో మేము గీ గానీ ఇది గానీ మొత్తం అన్ని క్వాలిటీ ఫుడే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. అవును, ఇప్పుడు మీరు ఇందులో గీ వేస్తారు కదా, అది ఎక్కడి నుంచి తీసుకుంటారు? యాక్చువల్ గా ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటామండి. ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాం. అది కూడా మంచి ఫ్రెష్, అటు ఆవు నెయ్యి నుంచి, ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యిని ఇట్లా బొబ్బట్లలో వాడుతున్నారు. అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది కదా. అవును, చూడొచ్చు ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో. అండ్ దివ్య గారు, ఎప్పుడన్నా మీరు ప్రిపేర్ చేసుకుని ఆల్రెడీ తీసుకొని వస్తారు కదా, ఎప్పుడన్నా మిగిలాయా? ఆల్మోస్ట్ మిగలవండి, కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మిగిలిన సిచ్యుయేషన్స్ లో మేము చేసుకుని ఎవరికైనా దారిలో ఎవరైనా ఉంటారు వాళ్ళకి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మిగిలేవు. ఒకవేళ మిగిలినా కూడా ఇప్పుడు ఇంటికి వెళ్లే రూట్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే దివ్య గారు ఇచ్చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఐడియా. అసలు ఒక అమ్మాయి ఏదైనా చేయగలుగుతుంది. ఇప్పుడు మన అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుంటున్నారండి. అండ్ ఇలా బొబ్బట్లు చేయడం, వంట చేయడం చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా మీ ఫ్యామిలీ అదంతా వాళ్ళంతా ఏం చేస్తుంటారు?
మా తమ్ముడు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. తను మినిస్ట్రీ ఆఫ్ పవర్ లో వర్క్ చేస్తారు. ఓకే. మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్, తను మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. సో అక్క బావ వచ్చేసి ఆటోమొబైల్స్ లో వర్క్ చేస్తారు అన్నమాట. సూపర్. అటు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అసలు ఏ మాత్రం తగ్గకుండా నా ప్యాషన్ తోటి నేను వెళ్తాను ఎవరేమన్నా అనుకోండి అని దివ్య గారు అయితే ఇటు వచ్చేసారు. మంచిగా తనకు నచ్చిన ఫుడ్ సెలెక్ట్ చేసుకొని ఆ నలుగురికి వేడివేడిగా పెడుతూ తను కూడా ఆనందం పొందుతున్నారు. నిజంగా ఇలాగే ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటున్న ఈ జనరేషన్ లో ఇలాంటి వాళ్ళని చూడడం చాలా రేర్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దివ్య గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కూడా ప్రయత్నిద్దాం మన టాలెంట్ ఎంతలా ఉంటుంది అని. సో ఒకసారి రండి అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే పూర్ణం లోపల పెట్టేటి ఉన్నాయి. తర్వాత ఇదేంటండి? అది కోవా అండి. కోవా బొబ్బట్లు చేయడానికి కోవా ఉంది రెడీగా మనకు. ఇక్కడ అది కొబ్బరి బొబ్బట్లు చేయడానికి కొబ్బరి బొబ్బట్లు కూడా రెడీ ఉంది. సో ఇప్పుడు మనం అయితే ఒక బొబ్బట్లు ట్రై చేద్దాం. సో మనం కూడా అద్భుతంగా చేద్దాం, మన ఆడియన్స్ కూడా చూపిద్దాం. ఓకే రెడీ. చెప్పండి. ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి చేతిగా, ఎందుకంటే అది లేయాలి కదా, అందుకని. ఓకే ఓకే అండి. కొంచెం రావట్లేదు. ఓకే, ఇలా తీసుకోవాలి ఫస్ట్ మనం పిండిని. ఇంతేనా? అంతే. ఓకే, పిండిని తీసుకొని ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయాలి ఇంకొంచెం. ఇప్పుడు ఆ లడ్డూని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ పూర్ణం లడ్డూలు ఉన్నాయి. దీన్ని తీసుకొని దీన్ని ఇట్లా మంచిగా ముద్దలా చేసుకొని ఆ తర్వాత దీన్ని కూడా ఇలా పెట్టాలి. ఇంకా ట్యాప్ చేయండి దాన్ని కూడా కొంచెం. ఓకే, దాని మీద ఇలా ఇలా ఈ క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్ని కూడా ఒక దగ్గర తెచ్చుకొని ముళ్ళ కట్టుకున్నట్టు అన్నట్టుగా మనం మంచిగా చెప్పాలంటే ముళ్ళ కట్టుకున్నట్టు కట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని మంచిగా నీట్ గా మనం రౌండ్ షేప్ లో చేసుకుందాం. మనకి ఎట్లా వస్తుంది తీసుకుని దాని మీద. సారీ, మనం ఇట్లా ఇలా 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 అనుకోవాలి. నక్షత్రాలు తిరుగుతాయి. ఇప్పుడు దీన్ని తీసుకొని జాగ్రత్తగా మనము పెనం మీద అయితే వేయాలి. చేతిలోకి వచ్చిందా? దీన్ని జాగ్రత్తగా. ఓకే, yes, here we successfully did. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి దివ్య గారు? జస్ట్ అది కొంచెం అయ్యేదాకా మనం కబుర్లు చెప్పుకుందాం. సో మీకు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇటు పూర్ణం బొబ్బట్లు ఉన్నాయి, హల్వా బొబ్బట్లు ఉన్నాయి, అలాగే క్యారెట్ హల్వా ఉంది, గులాబ్ జామ్ ఉంది, బీట్రూట్ బొబ్బట్టు ఉంది, చాలా ఉన్నాయి. మనం ముందు చూసినట్టయితే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం చూద్దాం ఇది ఎంత వరకు అయిద్దో. అండ్ మీకు మీ హాబీస్ ఏంటి దివ్య గారు? చిట్ చాట్ చేస్తుంటానండి ఫ్రెండ్స్ తో. ఓకే, ఇలా కుకింగ్ చేయడం ఇష్టం. యాక్చువల్గా నా కుకింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అవునా? అవును. ఓకే, అంటే మీరు బయట కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారా? బయట కూడా ఇస్తుంటానండి ఆర్డర్స్ కూడా. ఓకే, దీన్ని మెల్లగా తీసుకుందాం. దీన్ని మనం లైట్ గా నెయ్యి అప్లై చేసుకుందాం. ఆర్డర్స్ వస్తూ ఉంటాయా? నార్మల్ గా వస్తుంటాయండి. వీక్లీ థ్రైస్ అట్లా వస్తుంటాయి. అంటే ఏ ఐటమ్స్ మీద ఎక్కువ వస్తుంటాయి మీకు? ఎక్కువ గులాబ్ జాము, బొబ్బట్లు. నైస్. మా దగ్గర బెస్ట్ ప్రోడక్ట్ బొబ్బట్లు అండ్ గులాబ్ జామున్ అండి. నైస్. సో ఇలా బొబ్బట్లు వేసాక దీని చుట్టూ కూడా మనకు నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్, మంచి ఎనర్జీ అన్ని మంచిగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా నా చేతుల మీదుగా దివ్య గారు ఒక్క పూటకు వస్తేనే నాకు బొబ్బట్లు చేయడం నేర్పించేశారు. సో థ్యాంక్స్ దివ్య గారు. సో దివ్య గారు నన్ను పార్ట్ టైం జాబ్ కి మనం పెట్టుకోవచ్చు. బాగా చేశాను కదా? బాగా చేశారండి. పనికి వస్తారు మీరు? పనికి వస్తానా? అయితే నేను వచ్చేస్తానండి ఒక షిఫ్ట్ 4 hours కి. ఎలానో మేము కొన్ని స్టాల్స్ రన్ చేయాలనుకుంటున్నాం.
అయితే ఫస్ట్ ఎంప్లాయ్ నేనే అందులోకి వెళ్ళిపోతానండి. నేను మంచి బొబ్బట్లు. ఓకే, ఇప్పుడు రెడీ అయినట్టేనా? ఒకసారి చూద్దాం మనము. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మడత పెడదాం. ఓకే, ఇలా మంచిగా మడత పెట్టుకొని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ప్లేట్స్ లో కూడా వీళ్ళు ఎంత విస్తరాకు, అదే ఇస్త్రీ కావాలి. అదే విస్తరాకు కూడా ఉందండి. ఇక్కడ మనకు వీళ్ళు ఇస్తరాకు కూడా వేసి ఇస్తున్నారు. అసలు చూడండి ఎంత బాగుందో. ఇలా నీట్ గా తీసి వేడి వేడి బొబ్బట్లు రెడీ. చూడండి. ఇది క్యారెట్ అండి. ఓ, మైక్ ఆన్ ఉందా? లేదు. ఉంది. సో నేను ఇప్పటి వరకు పూర్ణం బొబ్బట్లు చూసాను. ఇప్పుడు చూడబోయేది క్యారెట్ బొబ్బట్టు. చూసారా ఎంత మంచి ఆరెంజ్ ఆరెంజ్ గా ఎంత నిగనిగలాడుతుందో. సో మనం చూద్దాం. ఇంకా మనం హల్వా బొబ్బట్టు చూద్దాం, అలాగే కొబ్బరి బొబ్బట్టు కూడా చూద్దాం. టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను ఎలా ఉందో. అప్పుడు మీరు కూడా చూడండి. చూస్తేనే నోరీలు అనిపిస్తుంది. సో కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు కదా అండి. క్యారెట్, బీట్రూట్, డ్రై ఫ్రూట్ అని, కొబ్బరి అని. సో వాళ్ళ కోసం అసలు నేను ఎక్కడ ఇంట్లో ఇన్ని రకాల బొబ్బట్లు ఫస్ట్ టైం వింటున్నా. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ప్రిపరేషన్ కూడా. సో చాలా బాగుంది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో చేసినప్పుడు చాలా ఫెయిల్ అయ్యాయండి. ఫెయిల్ అవ్వడం అవుతాయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే రోజు చేస్తూ ఉంటే మనం కూడా రౌండ్ షేప్ లో చేయగలుగుతాం అన్నమాట. సో ఒకసారికి రాదు కాబట్టి నేను చేసింది కొంచెం వదిలేయండి ప్లీజ్. సో దాని మీద అలా నెయ్యి వేసుకొని ఎంత బాగుంది ఫీలింగ్. అలా నెయ్యి వేసుకొని అలా అది అలా అలా తిప్పుతూ ఉంటే దాని నుంచి వచ్చే స్మెల్ కూడా మనకు కడుపు నిండిపోయింది సగం. అండ్ మనకు మళ్ళీ దివ్య గారు మళ్ళీ మనకు ప్రిపేర్ చేసి చూపిస్తారు. అప్పుడు మనం టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది ఏంటి అని. ఓకే. సో ఇప్పుడు మనకు దివ్య గారు మీరు ఏం చూపెట్టబోతున్నారు ఇప్పుడు మాకు? కొబ్బరి బొబ్బట్టు వేస్తాను. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి బొబ్బట్టు చూద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మనం స్టార్టింగ్ లో నుంచి చూసినట్టే పిండి తీసుకొని ఆ టెక్స్చర్ అలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి లడ్డు తీసుకొని దీని మధ్యలో పెట్టుకొని దాన్ని ఒక చుట్టూ మూట కట్టేసి ఎస్ వచ్చేసింది అలా దాని మీద ఒక పేపర్ పెట్టి అలా అలా అనుకొని ఆ తర్వాత అది ఈక్వల్ అయిపోయాక అది రౌండ్ షేప్ అయ్యాక దాన్ని తీసుకొని అలా ఆ పెనం మీద వేసి అప్పుడు కొంచెం చూసారా ఎంత బాగుంది, ఎంత రౌండ్ గా వచ్చిందో. ఇది కోవా బొబ్బట్టు అండి. చూసారా కోవా బొబ్బట్టు రెడీ అయిపోయింది, ఇది వేసేసారు. ఇప్పుడు అది కూడా రెడీ అయిపోతుంది మనం టేస్ట్ చేయడానికి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా అండి? ఇంకా రోస్ట్ అవ్వాలి. ఇది పర్ఫెక్ట్ గా రోస్ట్ అవుతేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, మధ్య మధ్యలో తీసేస్తే రాదు అని దివ్య గారు మనకు చెప్తున్నారు. మనం నేర్చుకుందాం, ఫ్యూచర్ లో ఉపయోగపడవచ్చు. అవునండి. సో నేను ఎలా తిప్పుతున్నానండి? బాగానే తిప్పుతున్నానా? పనికొస్తారండి మీరు. నాకు కూడా నేను తిప్పుతాను, ఎందుకంటే ఇది మెల్ట్ కోవా కదా, మెల్ట్ అవుతుంది. తింపాలన్నమాట. కొంచెం టాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తింపాలి, లేకుంటే అది మెల్ట్ అయ్యి మన ముఖం మీదకి వచ్చేస్తుంది. సో అది రెడీ అయిందా? ఇది రెడీ అయిందండి. సో మనము ఇది మంచిగా సర్వ్ చేసేద్దాం. చూసారా టిష్యూ తీసుకొని ఇది రెడీ అయింది, ఇది పక్కకు పెడదాం. అన్ని ఒకటేసారి టేస్ట్ చూసి చెప్తాను నేను. అండ్ ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా తనని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఫాస్ట్ గా చేసేస్తుంది. ఇది మీకు చేస్తూ చేస్తూ ఇది వచ్చిందంటారా? అవునండి, మనం చేస్తూ ఉంటే మనకి ఏ వర్క్ అయినా వచ్చేస్తుందని దివ్య గారు మనకు చెప్తున్నారు. సో కోవా మెల్ట్ అవుతుందండి. సో ఇప్పుడు మనం చూడండి వేడి వేడి కోవా బొబ్బట్టు కూడా రెడీ.
సో ఇక్కడ చూడొచ్చు మనకు నా దగ్గర నా చేతిలో ఇటు కొబ్బరి బొబ్బట్టు ఉంది, అలాగే కోవా బొబ్బట్టు కూడా ఉంది. వీటి రెండింటిని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని మనము ఫీడ్బ్యాక్ కూడా ఇద్దాం. సో పదండి. నాకైతే స్మెల్కే అదిరిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో. సో ఫస్ట్ కొబ్బరిది టేస్ట్ చేద్దాం. వా, అసలు నాకు ఏమొద్దు, నాకు ఇవి ఉంటే చాలు. ఎంత బాగుంది అసలు. టేస్ట్ కూడా క్రిస్పీ క్రిస్పీ అసలు తగులుతుంది తింటా ఉంటే ఆ కొబ్బరి. ఇప్పుడు మనము ఏంటి కోవా బొబ్బట్టు కూడా ఉంది, దాన్ని కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో తిని చూద్దాం. మెల్ట్ అవుతుంది, లోపల కోవా ఫ్లేవర్ వస్తుంది, పైన క్రిస్పీగా, లోపల కోవా ఇట్లా మెల్ట్ అయ్యి ఇట్లా క్రీమీ టెక్స్చర్. అసలు అద్దరిపోయిందని చెప్పాలి. అసలు ఎంత టేస్టీగా ఉందో, అసలు తిన్నా కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. నేనైతే వీటి రెండింటికి 5/5 ఇస్తాను. ఎందుకంటే అంత వేడి వేడిగా క్రీమీ టెక్స్చర్గా ఇంకా తిన్నా కొద్ది తినాలనిపించేలా అంత బాగుందో. సో ఇలాంటి నేతి బొబ్బట్ల కోసం, ఇలాంటి పూర్ణం, కొబ్బరి, కోవా ఇలాంటి బొబ్బట్లు కావాలంటే, మీరు తినాలనుకుంటే, మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి, టేస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.